హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మందికి లిప్స్ అనేవి చాలా కొంచెం బ్లాక్గా ఉంటాయండి, కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది. అండ్ మన కలర్కి మనం కొంచెం డార్క్నెస్ ఉన్నా కూడా మన లిప్స్ అనేవి కొంచెం డార్క్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా డ్రైగా ఉంటాయి కొంతమందివి. అండ్ కొంతమంది లిప్స్టిక్ అప్లై చేసుకున్నా కూడా చాలా డ్రైనెస్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి, నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసి వచ్చి అండ్ అది మీరు ఎలా అప్లై చేసుకోవాలో, ఎన్ని డేస్ అప్లై చేసుకుంటే మీ లిప్స్ చాలా అందంగా, గ్లోయింగ్గా, చాలా మెత్తగా అండ్ చాలా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి లిప్స్ కొంచెం ఆ డార్క్నెస్ అంతా ఎలా తగ్గుతుందో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు రోజ్ పెటల్స్ తీసుకోండి. ఓన్లీ నాటు గులాబీ పూలు మాత్రమే తీసుకొని ఇలా మిక్సీ పట్టి దాన్ని వడకట్టేస్తే ఓన్లీ రోజ్ వాటరే మనకి కిందకు వస్తాయండి. అవి రోజ్ వాటర్. అందులో నేను కొంచెం 1 టేబుల్ స్పూన్, అంటే మీరు ఎంత రోజ్ వాటర్ తీసుకుంటే అంత నేను లెమన్ జ్యూస్ వేసాను. అండ్ ఇందులో నేను కొంచెం అంతా అలోవెరా జెల్ యాడ్ చేశాను. మీరు మీ ఇంట్లో ఉంటే కలబందం తీసుకోండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది నా చేతిలో ఉందన్నమాట. ఇది నేను తయారు చేసుకుందనమాట. మీరు నాటు గులాబీ పూలు మాత్రమే తీసుకోండి, హైబ్రిడ్ గులాబీ పూలు అస్సలు తీసుకోవద్దండి. అండ్ ఇందులో నేను అలోవెరా యాడ్ చేశాను కదా, మీరు మీ ఇంట్లో అలోవెరా ఉంటే అది యూజ్ చేసుకోండి. నేను మీకు జస్ట్ చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ అలోవెరా జెల్ వేసాను అనమాట. మీరు కంప్లీట్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎంత యూజ్ చేస్తారో మన స్కిన్ కానీ మన బాడీ కానీ అంత బాగుంటుందండి. అండ్ నేను చూసారు కదా, రోజ్ పెటల్స్, నిమ్మకాయ రసం అండ్ ఇంకా అలోవెరా జెల్ నేను యాడ్ చేశాను. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను పదండి. ఓకే ఫ్రెండ్స్, తయారు చేసుకోవడం చూసారు కదా, ఇప్పుడు ఇది నా చేతిలో ఉందన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఇది ఓన్లీ నిమ్మ చెక్కతో మాత్రమే చేసుకోవాలండి. మనం నిమ్మ చెక్కలో ఆ వాటర్ మొత్తం పిండేసి ఇలాగా మనకి చెక్కలాగా ఉంటుంది కదా, దీన్ని ఇందులో వేసేసి ఒక 1 మినిట్ ఆగి మొత్తం అంతా ఇందులోకి వచ్చినాక ఈ వాటర్ కంటెంట్ మీరు అప్లై చేసుకోండి లిప్స్కి. లిప్స్ చాలా అందంగా ఉంటాయండి. ఇది మాత్రం జెన్యూన్ టిప్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మీరు నైట్ టైం మాత్రమే అప్లై చేయాలండి, ఎర్లీ మార్నింగ్ అప్లై చేయకూడదు. నైట్ టైం మీరు అప్లై చేసేసి అలా పడుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇది నదిలిసి డ్రై అయిపోతుంది, మీరు మామూలుగా వాష్ చేసేసుకోవచ్చు. ఇది మీరు 1 మంత్ చేయండి. మీరు 1 మంత్ చేస్తే డార్క్నెస్ కానీ, డ్రైనెస్ కానీ, అండ్ మనం లిప్స్టిక్ పెట్టుకుంటుంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడు, దానివల్ల కూడా మన లిప్స్ కొంచెం డ్యామేజ్ అవుతాయండి. ఎందుకంటే కెమికల్స్ కాబట్టి దాని నుంచి మనం బయటపడాలన్నా కూడా ప్రతిరోజు నైట్ టైం అప్లై చేసుకొని మీరు ఎర్లీ మార్నింగ్ లిప్స్టిక్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా ఇలా మీరు అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి, మీ లిప్స్ చాలా బాగుంటాయండి. ముందు ఈ టిప్ వచ్చేసి చాలా మందికి డార్క్నెస్ ఉంటుంది, పైన ఉంటుంది, కొంతమంది కింద ఉంటుందండి డార్క్నెస్. ఇక్కడ వరకు వైట్గా ఉంటుంది, ఇక్కడ నుంచి చాలా మందికి డార్క్గా ఉంటుంది. ఆ డార్క్నెస్ కూడా కంప్లీట్గా రిమూవ్ పోతుందండి 1 మంత్ కనుక. ఈ టిప్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది చాలా జెన్యూన్ టిప్ అండి. ఎందుకని నేను చెప్తున్నాను ఇంత గట్టిగా అంటే, నేను ఈ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎక్కువ మాకు బ్యూటీ గురించి, లిప్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎక్కువగా మెన్షన్ చేసేది నిమ్మకాయ ఎక్కువ మెన్షన్ చేసేవాళ్ళు. నిమ్మకాయ ఇంకా రోజ్ పెటల్సే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట. లిప్స్ ఏ తీసుకున్నా సరే, లిప్ స్క్రబ్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్కువ ఇదే యూజ్ చేసేవాళ్ళు. అందుకనే ఈరోజు నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అలోవెరా జ్యూస్ కూడా మీరు ఇంట్లో మామూలుగా మనకి అలోవెరా దొరుకుతుంది కదా కలబంద, దాని నుంచి మీరు తీసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఆ అలోవెరా తీసుకున్నాను. మీరు ఆ అలోవెరా ఇంకా నాటు గులాబీ పూలు మాత్రమే తీసుకొని అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి. 1 మంత్ కనుక మీరు ఇలా ఖచ్చితంగా చేస్తే లిప్స్ చాలా బాగుంటాయండి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది మనం ఇలా రబ్ చేయటం వల్ల.
మీరు లిప్స్టిక్ పెట్టుకున్నా కూడా ఏం కాదు, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది నా వీడియో కనుక మీకు బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఎప్పుడు నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లేదు మీకు ఏదైనా కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను దానికి సంబంధించిన టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.